చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మున్నూరు కాపులందరూ ఒకే కుల ఒకే సంఘంగా సంఘటితంగా ముందుకు సాగాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ అన్నారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్ష రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నిక నియామక పత్రాలను పంపిణీ కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. 33 జిల్లాల కార్యవర్గం తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ దేవయ్య పటేల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 2 దశాబ్దాలుగా మున్నూరు కాపు కుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు దేవయ్య పటేల్ వివరించారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షలకు పైగా జనాభా కలిగిన మున్నూరు కాపులు ఉన్నారని, కానీ సమగ్ర కులగణనలో మున్నూరు కాపులను 5వ స్థానంలో పడేశారన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా గత 2 దశాబ్దాల కాలంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, కులానికి ఒక సేవకుడిగా, మున్నూరు కాపు బిడ్డగా, ఒక పటేల్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక రైతు బిడ్డగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు అందరూ కూడా మళ్ళీ ఈ కులం అంతా ఎటో వెళ్ళిపోతుంది. మరి దీన్ని మనం బాగా చేసుకోవాలి. మళ్ళీ కొండ దేవన నాయకత్వం, కొండ దేవన అధ్యక్షుడిగా చూడాలని ఈరోజు అందరూ కూడా ఒక గత వారం రోజుల నుంచి మరి అందరూ మాట్లాడి ఈరోజు వచ్చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఏకగ్రీవంగా 3 సంవత్సరాలు నాకు పదవి కాలము ఇవ్వాలని తీర్మానం చేసినారు. కానీ ఈరోజు ఒకటే నేను నా కుల బాంధవులందరికీ తెలియజేస్తున్నాను, ఒకటే సంవత్సరం నాకు పదవి కాలం చాలు. ఇంకా మిగతా సమయం నాకు వద్దు. ఎందుకంటే నేను ఇదివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా గ్రామ స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఓటు ద్వారా గెలవాలి, ఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య కాదు ఎవరైనా కానీ నేను అనుకున్నాను. కానీ ఈరోజు అది నిజం కాలేదు. మరి దానిలో ఈరోజు నేను ఒకే కులం ఒకే సంఘం నుంచి కూడా ఆ కూటమి నుంచి వైదొలిగి మళ్ళీ 2018లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ సంఘం మీద ఈరోజు మళ్ళీ అధ్యక్షుడిగా ఈరోజు నాకు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒకటి అందరూ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవులందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆత్మగౌరవ భవనాలు